సో క్వాడ్రాటిక్ ఈక్వేషన్ లో లొకేషన్ ఆఫ్ ది రూట్స్ అనే కాన్సెప్ట్ మొత్తం 6 కాన్సెప్ట్స్ చూసాం. సో వాటి మీద ప్రాబ్లమ్. సో ఇప్పుడు అన్ని కాన్సెప్ట్స్ మిక్స్ అయ్యే విధంగా ఈ క్వశ్చన్ ఉంది. సో ఈ క్వశ్చన్ చూస్తే అన్ని కాన్సెప్ట్స్ అన్ని ఆ 6 కండిషన్స్ ఏవైతే ఉన్నాయో లొకేషన్ ఆఫ్ ది రూట్స్ లో అవన్నీ కూడా ఇందులో కవర్ అవుతుంది. సో ఈ క్వశ్చన్ చేస్తే ఇంకా అన్ని క్వశ్చన్స్ వచ్చేసినట్టు. ఒక్క క్వశ్చన్ చేస్తే ఏ క్వశ్చన్ అయినా చేసినట్టు. సో ఇక్కడ ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ 1 ఇచ్చాడు. ఓకే, సో ఇప్పుడు ఫస్ట్ ఇక్కడ చూడండి, ఒక ఈక్వేషన్ ఇచ్చాడు, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అన్నాడు. ఫైండ్ ది వాల్యూ ఆఫ్ m ఫర్ విచ్ రూట్స్ ఆఫ్ ది ఈక్వేషన్ ఆర్. దాటు రూట్స్ గురించి కింద ఇక్కడ డీటెయిల్స్ ఇచ్చాడు. సో ఒక్కొక్క కండిషన్కి ఒక్కొక్క ఆన్సర్. ఇప్పుడు ఇందులో ఒక్కొక్కటి ఒక క్వశ్చన్. మొత్తం ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి? 15 క్వశ్చన్స్ ఉన్నాయి. సో ఇప్పుడు 1 by 1 క్వశ్చన్ డిస్కస్ చేద్దాం. సో ఇది ప్రాసెస్ అనేది పెద్ద కష్టమేం కాదు, జస్ట్ సింప్లిఫికేషనే కాబట్టి. సో డైరెక్ట్ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, టైం ఎక్కువ తీసుకుంటుంది కాబట్టి. 15 క్వశ్చన్స్. సో మీ పెద్ద ప్రాబ్లం లేదు, మనం ఇదివరకు చేసాం కాబట్టి. సో అలాంటిదే. సో ఒక్కొక్కటి అంటే కాకపోతే ఒకసారి అంతా రివైజ్ చేసుకుంటున్నాం, మొత్తం రీకలెక్ట్ చేసుకుంటున్నాం సబ్జెక్ట్ అంతా, లొకేషన్ ఆఫ్ ది రూట్స్ అంతా కూడా మనం ఆ కాన్సెప్ట్ అంతా రీకలెక్ట్ చేసుకోవడానికి క్వశ్చన్ యూజ్ అవుతుంది. సో ఫస్ట్ ఏమన్నాడంటే రూట్స్ రియల్ అండ్ డిస్టింక్ట్ అన్నాడు. రూట్స్ రియల్ అండ్ డిస్టింక్ట్ అయితే డిస్క్రిమినెంట్ ఏమవుతుంది? గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 అవుతుంది. కాబట్టి ఫస్ట్ వన్కి డిస్క్రిమినెంట్ ఏంటి? గ్రేటర్ దెన్, సారీ రూట్స్ రియల్ అండ్ డిస్టింక్ట్ అన్నాడు. డిస్టింక్ట్ అన్నాడు కాబట్టి ఆర్ ఈక్వల్ టు కాదు, డిస్క్రిమినెంట్ ఏంటి? ఓన్లీ గ్రేటర్ దెన్ 0. రూట్స్ రియల్ అండ్ రియల్ అని లేదా, రియల్ అయితే గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ 0. సో రూట్స్ రియల్ అండ్ డిస్టింక్ట్ క్లియర్ గా అన్నాడు కాబట్టి డిస్క్రిమినెంట్ గ్రేటర్ దెన్ 0 అవ్వాలి. సో దీని డిస్క్రిమినెంట్ కనుక్కుంటాం. సో బి స్క్వేర్ అంటే m-3 హోల్ స్క్వేర్ మైనస్ 4ac అంటే ఇది వచ్చేస్తుంది. సింప్లిఫై చేసి ఇది వస్తుంది. నెక్స్ట్ ఫ్యాక్టరేషన్ చేస్తాం. నెక్స్ట్ పిఎన్ పీరియడ్ ఇచ్చేస్తాం. పిఎన్ పీరియడ్ లో 1 9. సో ఏంటి 9, రైట్ సైడ్ పాజిటివ్ నెగిటివ్ పాజిటివ్. సో ఇక్కడ ఏంటి? పాజిటివ్ ఉండాలి. పాజిటివ్ అంటే 1కి లెఫ్ట్ సైడ్ 9కి రైట్ సైడ్. సో అదే కదా ఆన్సర్, 1కి లెఫ్ట్ సైడ్ 9కి రైట్ సైడ్. సో ఫస్ట్ వన్ అయిపోయింది. నెక్స్ట్ సెకండ్ వన్ ఏంటి? రూట్స్ ఆర్ ఈక్వల్ అన్నాడు. ఆల్రెడీ డిస్క్రిమినెంట్ కనుక్కున్నాం కదా. సో డిస్క్రిమినెంట్ ఇదే. సో డిస్క్రిమినెంట్ కనుక్కున్నాం. ఇప్పుడు రూట్స్ ఆర్ ఈక్వల్ కాబట్టి డెల్టా ఏం కావాలి? ఈక్వల్ టు 0 అవ్వాలి. అంటే ఇది ఏం కావాలి? ఈక్వల్ టు 0 అవ్వాలి. అంటే డిస్క్రిమినెంట్ ఏంటి? m² మైనస్ 10m ప్లస్ 9 ఈక్వల్ టు 0. అంటే ఇప్పుడు దీన్ని ఫ్యాక్టరేషన్ చేస్తే m-1 ఇంటూ m-9 ఈక్వల్ టు 0. రూట్స్ రియల్ అండ్ ఈక్వల్ కదా. రూట్స్ రియల్ అండ్ ఈక్వల్ అయితే డిస్క్రిమినెంట్ ఏమవుతుంది? ఈక్వల్ టు 0 అవుతుంది. కాబట్టి m వాల్యూ ఏమొస్తుంది? 1 and 9 వస్తుంది. m వాల్యూ 1 and 9. నెక్స్ట్ ఇప్పుడు థర్డ్ క్వశ్చన్ చూద్దాం. థర్డ్ క్వశ్చన్ ఏంటి? నాట్ రియల్ అన్నాడు. సో నాట్ రియల్ అన్నా ఇమాజినరీ అన్నా, సో నాన్ రియల్ రూట్స్ అయితే డిస్క్రిమినెంట్ ఏమవుతుంది? లెస్ దాన్ 0 అవుతుంది. అంటే ఇంతకుముందు గ్రేటర్ దాన్ 0 రాసాం, ఇప్పుడు ఏంటి? లెస్ దాన్ 0. సో ఇంతకుముందు పిఎన్ పీరియడ్ వాడాం 1 9. సో పాజిటివ్ నెగిటివ్ పాజిటివ్. ఇప్పుడు ఏంటి? నెగిటివ్ కావాలి. సో నెగిటివ్ కావాలి అంటే ఇది నెగిటివ్. సో నెగిటివ్ అంటే నెగిటివ్ ఏరియా ఎక్కడ ఉంది? 1కి 9కి మధ్యలో. కాబట్టి ఆన్సర్ ఏంటి? m బిలాంగ్స్ టు 1 to 9. m బిలాంగ్స్ టు 1 to 9. సో ఇంతవరకు అయిపోయింది. నెక్స్ట్ ఫోర్త్ వన్, ఆపోజిట్ ఇన్ సైన్. ఇక్కడి నుంచి కొద్దిగా జాగ్రత్తగా ఉందాం. ఫోర్త్ వన్ పాయింట్ నుంచి ఆపోజిట్ సైన్. రూట్స్ ఆపోజిట్ సైన్ అంటే ఒకటి పాజిటివ్ అయితే ఇంకో రూట్ ఏంటి? నెగిటివ్. కాబట్టి నెక్స్ట్ ఇక్కడ ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ఏంటి? పాజిటివ్. ఇక్కడ నుంచి మనం గ్రాఫ్ గీయాలి. ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ పాజిటివ్. పాజిటివ్ కాబట్టి ఏమవుతుంది? అప్వర్డ్. నెక్స్ట్ ఆపోజిట్ సైన్ అంటే ఒకటి నెగిటివ్ రూట్ ఉంటే ఒకటేమో, సో నెగిటివ్ ఉంది, సో నెగిటివ్ లెఫ్ట్ సైడ్ ఉంది, ఇంకోటేమో రైట్ సైడ్ ఉంది. సో నెగిటివ్ రూట్, ఇక్కడ ఏంటిది? పాజిటివ్ రూట్. సో ఒక నెగిటివ్ ఆపోజిట్ సైన్ కదా, ఒకటి నెగిటివ్ ఒకటి పాజిటివ్ ఉండాలి. సో ఓకే, కాబట్టి ఇక్కడ క్లియర్గా మనకి ఫస్ట్ పాయింట్ చేయలేదు కానీ, సో ఇక్కడ ఇదంతా డైరెక్ట్ చేసాడు. సో మనం రాయాల్సిన రూల్ ప్రకారం రూట్స్ రియల్ అండ్ డిస్టింక్ట్ కాబట్టి డెల్టా అనేది రూట్స్ రియల్ అండ్ డిస్టింక్ట్ కాబట్టి డెల్టా గ్రేటర్ దెన్ 0 ఒక పాయింట్. సో డెల్టా గ్రేటర్ దెన్ 0. నెక్స్ట్ ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి. సో ఇది నెగిటివ్, ఇది పాజిటివ్, మధ్యలో 0 ఉంటుందా ఉండదా? మధ్యలో 0 ఉంది. ఇప్పుడు f ఆఫ్ 0 ఇంతకుముందు మనం ఒక ప్రాబ్లమ్ చేసాం. k లైస్ బిట్వీన్ ది రూట్స్. k లైస్ బిట్వీన్ ది రూట్స్ అయితే అప్పుడు మనం a ఇంటూ f ఆఫ్ k1 చూసాం. సో అంటే k లైస్ బిట్వీన్ రూట్స్ అంటే ఒక్కసారి థర్డ్ కండిషన్ చెక్ చేసుకోండి. ఒక్కసారి డౌట్ ఉంటే థర్డ్ కండిషన్ చెక్ చేసుకోండి. ఇక్కడ 0 అనేది బిట్వీన్ ది రూట్స్. 0 అనేది అంతే కదా, పాజిటివ్ కి నెగిటివ్ మధ్యలో ఉంటుంది కదా 0. 0 అనేది బిట్వీన్ రూట్స్. ఇప్పుడు f ఆఫ్ 0 ఏమైంది? f ఆఫ్ 0 ఏమైంది? f ఆఫ్ 0 సో నెగిటివ్ అయింది. f ఆఫ్ 0 ఏమైంది? నెగిటివ్ అయింది. సో రెండో పాయింట్ ఏంటంటే f ఆఫ్ 0 నెగిటివ్. కాబట్టి అప్పుడు ఈ ఆన్సర్ రెండు చేసి రెండింటికి ఇంటర్సెక్షన్ చేయాలి. సో ఈ ఆన్సర్ అంటే డెల్టా గ్రేటర్ దెన్ 0 అంటే ఆల్రెడీ ఇక్కడ వచ్చేసింది. డెల్టా గ్రేటర్ దెన్ 0 అంటే ఏంటి? సో ఇది ఆన్సర్. సో ఇది వచ్చేసింది డెల్టా గ్రేటర్ దెన్ 0. నెక్స్ట్ f ఆఫ్ 0 ఏం కావాలి? f ఆఫ్ 0 లెస్ దాన్ 0 అవ్వాలి. సో f ఆఫ్ 0 లెస్ దాన్ 0 అంటే f ఆఫ్ 0 అంటే ఎక్స్ప్రెస్ లో 0 రాసేయండి. అప్పుడు ఏమొస్తుంది? m వస్తుంది. m లెస్ దాన్ 0.
సో ఇక్కడ ఇది చేయలేదు. సో మీరు చేయాలి ప్రాసెస్ ప్రకారం. సో డెల్టా గ్రేటర్ దాన్ 0 అండ్ ఎఫ్ ఆఫ్ లెస్ దాన్ 0. సో రెండింటికి ఇంటర్సెక్షన్ అంటే దాదాపుగా ఇంటర్సెక్షన్ అంటే ఈ ఆన్సరే వస్తుంది. అంటే దీనికి తక్కువ వస్తుంది కాబట్టి ఆ డైరెక్ట్ చేసేసేయండి. సో మనకి రిస్క్లు ఎందుకు అనుకుంటే ప్రతి స్టెప్ క్లియర్గా చేస్తాం. సో ఇది కండిషన్ 3. మీరు ఒకసారి డౌట్ ఉంటే చెక్ చేసుకోండి. ఓన్లీ అందులో ఆ కండిషన్ 3లో ఓన్లీ 2 కేసెసే వస్తాయి. సో ఓన్లీ 2 కేసెస్. ఇప్పుడు రెండింటికి ఇంటర్సెక్షన్. సో ఎమ్ నెగిటివ్ అవ్వాలి. నెక్స్ట్ ఇది రెండింటికి ఇంటర్సెక్షన్. ఇంటర్సెక్షన్ అంటే తెలుసు కదా మనకి 1, 9. సో నెక్స్ట్ 0 ఎక్కడ ఉంటుంది? ఇక్కడ ఉంటుంది. సో ఇక్కడ ఏంటి? ఎం వాల్యూ లెస్ దాన్ 0. సో 0కి లెఫ్ట్ సైడ్, 0కి లెఫ్ట్ సైడ్. ఓకే, నెక్స్ట్ దీని నుంచి ఏంటి? 1కి లెఫ్ట్ సైడ్, 1కి లెఫ్ట్ సైడ్. నెక్స్ట్ ఆర్ 9కి రైట్ సైడ్. సో ఇంటర్సెక్షన్ ఏంటి? కామన్ ఆన్సర్ ఏంటి? సో కామన్ ఆన్సర్ ఇది. 2 లైన్స్ వచ్చిన ఏరియా ఇది. కాబట్టి ఆన్సర్ ఏంటి? ఎం లెస్ దాన్ 0. ఎం లెస్ దాన్ 0 కాబట్టి ఆన్సర్ ఏంటి? -∞, 0. ఆన్సర్ ఏంటి? -∞, 0. నెక్స్ట్ కండిషన్ 4. రూట్స్ ఆర్ ఈక్వల్ బట్ ఆపోజిట్ సైన్. నెక్స్ట్ కండిషన్ 4. రూట్స్ ఆర్ ఈక్వల్ ఇన్ మ్యాగ్నిట్యూడ్. మ్యాగ్నిట్యూడ్ ప్రకారం ఈక్వల్ బట్ ఆపోజిట్ సైన్. అంటే ఒకటి +3 అయితే ఇంకోటి ఏంటి? -3 అవుతుంది. ఒకటి 3 అయితే ఇంకోటి -3 అట్లా. సో మ్యాగ్నిట్యూడ్ రెండింటికి క్వాంటిటీ సేమే బట్ ఆపోజిట్ సైన్. అంటే కరెక్ట్గా ఫిగర్ ఎలా వస్తుంది అప్పుడు కరెక్ట్ సిమెట్రికల్గా. సో ఇప్పుడు ఇందులో కాబట్టి ఖచ్చితంగా ఒకటి రూట్ పాజిటివ్ అయితే రెండో రూట్ ఏంటి? నెగిటివ్ కదా, ఆపోజిటే కదా. రెండు ఏంటి? డిస్టెంటే కదా. +3 -3 లేదంటే +5 -5 ఏదో, లేదంటే +α -α. సో కాబట్టి రూట్స్ రియల్ అండ్ డిస్టింక్ట్. సో రూట్స్ రియల్ అండ్ డిస్టింక్ట్. ఇక్కడ డెల్టా గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 రాశాడు. సో తప్పిది. డెల్టా గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 డిస్టింక్ట్ కదా, కాబట్టి ఇక్కడ తప్పిది. డెల్టా గ్రేటర్ దాన్ 0. సో అప్పుడు ఇది ఏంటి? ఓపెన్ బ్రాకెట్. ఇక్కడ ఏంటి? ఓపెన్ బ్రాకెట్ వస్తుంది. సో అది అయిపోయింది. తర్వాత ఇంకేంటి? ఒక రూట్ ఆల్ఫా ఇంకో రూట్ -α అయితే అప్పుడు సమ్ ఆఫ్ ద రూట్స్ ఏమవుతుంది? 0 అవుతుంది. కాబట్టి సమ్ ఆఫ్ ద రూట్స్ అంటే ఏంటి? -b/2a కదా. కాబట్టి -b/2a అనేది 0కి ఈక్వెట్ చేస్తారు. సో ఇక్కడ బి అంటే ఏంటి చూసుకోండి ఒకసారి. బి అంటే ఏంటో చూసుకోండి. బి అంటే సో ఏంటి? -m-3. ఏ అంటే 1. సో కాబట్టి -m-3. సో బి అంటే ఏంటి? -m-3. మైనస్ ప్లస్ అవుతుంది. m-3/2a. 2a అంటే 2 × 1. సో ఈక్వల్ టు 0. కాబట్టి m ఈక్వల్ ఎంత? 3. m ఈక్వల్ ఎంత? 3. సో ఇప్పుడు దానికి దీనికి ఇంటర్సెక్షన్. ఈ రెండింటికి ఇంటర్సెక్షన్. ఇక 1కి లెఫ్ట్ సైడ్, 9కి రైట్ సైడ్. 1కి లెఫ్ట్ సైడ్, 9కి రైట్ సైడ్. 3 ఉందా అందులో? లేదు కదా. లేదంటే మీరు కన్ఫ్యూజ్ అయితే నెంబర్ లైన్ గీసుకోండి. 1, 9, 3. సో ఇదేంటి? దీని నుంచి 1కి లెఫ్ట్ సైడ్ ఆర్ 9కి రైట్ సైడ్ ఈ కండిషన్ నుంచి. నెక్స్ట్ దీని నుంచి ఏంటి? ఎం వాల్యూ 3. సో ఎం వాల్యూ 3 అంటే ఇది. సో ఆల్ 3. సో ఈ లైన్ ప్లస్ ఈ పాయింట్ కామన్ ఆన్సర్ ఉందా? వస్తే ఈ లైన్స్ వస్తే ఆ పాయింట్ రాలేదు, ఆ పాయింట్ వస్తే లైన్స్ రాలేదు. కాబట్టి దెర్ ఇస్ నో కామన్ పాయింట్. కాబట్టి ఆన్సర్ ఏంటి? నో సొల్యూషన్. కాబట్టి ఆన్సర్ ఏంటి? నో సొల్యూషన్. సో నో రూట్. సో దెర్ ఈస్ నో వాల్యూస్ ఆఫ్ సచ్ వాల్యూస్ ఆఫ్ ఎం. నెక్స్ట్ 6th వన్. బోత్ రూట్స్ ఆర్ పాజిటివ్. బోత్ రూట్స్ ఆర్ పాజిటివ్ అన్నాడు. రెండు రూట్స్ పాజిటివే. అంటే రెండు రూట్స్ రియల్ అండ్ డిస్టింక్ట్ అవ్వచ్చు, రియల్ అండ్ ఈక్వల్ అవ్వచ్చు. సో ఇప్పుడు 0 ఎక్కడ ఉంటుంది? బోత్ రూట్స్ ఆర్ పాజిటివ్ అంటే రూట్స్ 0కి రైట్ సైడే ఉండాలి. సో ఇక్కడ కూడా 0 ఎక్కడ ఉంటుంది? బోత్ రూట్స్ ఆర్ పాజిటివ్ కదా, కాబట్టి బోత్ రూట్స్ రైట్ సైడే ఉండాలి. అంటే రియల్ అండ్ ఈక్వల్ అవ్వచ్చు, రియల్ అండ్ డిస్టింక్ట్ అవ్వచ్చు. ఇది దేనికి కనెక్ట్ అవుతుంది చూసుకోండి. k ఈజ్ లెస్ దాన్ బోత్ రూట్స్. ఒక కండిషన్ ఉంది. k ఈజ్ లెస్ దాన్ బోత్ రూట్స్. సో ఆ కండిషన్. లేదంటే బోత్ రూట్స్ ఆర్ గ్రేటర్ దాన్ k. అలా కండిషన్ ఉందా? సెకండ్ కండిషన్, ఫస్ట్ కండిషన్ చెక్ చేసుకోండి. సో ఆ కండిషన్ వాడతాం. ఫస్ట్ ఆర్ సెకండ్ కండిషన్ ఒకసారి వెరిఫై చేసుకోండి. బోత్ రూట్స్ ఆర్ గ్రేటర్ దాన్ సమ్ k అన్నది ఉంది. ఇక్కడ k అంటే ఎంత? 0. k అంటే ఎంత? 0. సో ఆ ఫస్ట్ సెకండ్ కండిషన్ ఉంటుంది. సో ఆ కండిషన్ ఇచ్చేస్తారు. సో ఇక్కడ బోత్ రూట్స్ అన్నాం కాబట్టి అది రియల్ అండ్ డిస్టింక్ట్ అవ్వచ్చు, ఈక్వల్ అవ్వచ్చు. కాబట్టి డెల్టా ఏంటి? గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. డెల్టా ఏంటి? గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. దాని నుంచి ఆన్సర్ వస్తుంది. సో దీని నుంచి మనం ఆ ఫస్ట్ సెకండ్ కండిషన్ వస్తుంది. సో మనం అక్కడ ఏంటి? డెల్టా కండిషన్ అర్థం. డెల్టా గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 ఒకటి. నెక్స్ట్ ఎఫ్ ఆఫ్ 0. ఎఫ్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ఏంటి? పాజిటివ్. సో ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ పాజిటివ్ కాబట్టి ఇక్కడ ఎఫ్ ఆఫ్ 0 ఏంటి? సెకండ్ కండిషన్. ఎఫ్ ఆఫ్ 0 గ్రేటర్ దాన్ 0. నెక్స్ట్ వెట్టెక్స్. వెట్టెక్స్ ఏంటి? -b/2a. సో -b/2a. వెట్టెక్స్ ఎలా ఉంది? 0కి రైట్ సైడ్ ఉంది. ఇక్కడ కానీ వెట్టెక్స్ ఏముంది? సో 0కి రైట్ సైడ్ ఉంది. సో ఈ 3 కండిషన్స్ కి ఇంటర్సెక్షన్ తీసుకుంటాం. ఈ 3 కండిషన్స్ కి.
డిస్క్రిమినెంట్ ఆల్రెడీ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 చేసాం. నెక్స్ట్ ఎఫ్ ఆఫ్ జీరో చూసుకోండి ఒకసారి ఈక్వేషన్ నుండి x స్క్వేర్ మైనస్ ఆఫ్ m మైనస్ 3 ఇంటూ ఎక్స్ ప్లస్ ఎం. సో ఒక ఈక్వేషన్ అర్థం ఒకసారి x స్క్వేర్ ఇంటూ మైనస్ ఆఫ్ m మైనస్ 3 ఇంటూ ఎక్స్ ప్లస్ ఎం. ఇది ఇప్పుడు ఎఫ్ ఆఫ్ జీరో గ్రేటర్ దెన్ 0. ఎఫ్ ఆఫ్ జీరో అంటే ఎక్స్ ప్లస్ 0 రాశారనుకోండి అప్పుడు ఏమొస్తుంది ఓన్లీ m వస్తుంది. ఆల్రెడీ చేసాం ఇంతకుముందు. ఎఫ్ ఆఫ్ జీరో ఎక్స్ ప్లస్ 0 రాశాను 0 ప్లస్ ఇది మైనస్ 0 ప్లస్ m. సో గ్రేటర్ దెన్ 0. సో m గ్రేటర్ దెన్ 0 ఈ పాయింట్ వచ్చేస్తుంది. ఈ పాయింట్ ఇక్కడ వేరేలాగా చేసాడు. అలాగే మైనస్ బి బై 2a. సో మైనస్ బి బై 2 అంటే మైనస్ ఆఫ్ బి అంటే ఎంత మైనస్ ఆఫ్ m మైనస్ 3. సో మైనస్ ఆఫ్ బి అంటే మైనస్ ఆ మైనస్ మైనస్ ప్లస్ అయిపోతుంది m మైనస్ 3 బై 2a. 2a అంటే 2 ఇంటూ a అంటే ఎంత 1. సో మైనస్ బి బై 2a గ్రేటర్ దాన్ 0. మైనస్ బి బై 2a గ్రేటర్ దాన్ 0 కాబట్టి అప్పుడు m మైనస్ 3 ఏంటి గ్రేటర్ దాన్ 2 ఇంటూ 0 అప్పుడు m గ్రేటర్ దాన్ 3. m గ్రేటర్ దాన్ 3. సో m గ్రేటర్ దాన్ 3 వస్తుంది. సో ఇది ఫస్ట్ వన్, సెకండ్, థర్డ్. సో ఈ 3 కండిషన్స్ కి ఇంటర్సెక్షన్ తీసుకుంటే ఆన్సర్ వస్తుంది. అయితే అది ఇక్కడ ఇలా చేయలేదు, వేరేలాగా చేసాడు. సో బోత్ రూట్స్ ఆర్ పాజిటివ్ అన్నాడు కాబట్టి సమ్ ఆఫ్ ద రూట్స్ అంటే మనం ఇక్కడ ఏం చేసి ఇది వాటి చేసాడు. డిస్క్రిమినెంట్ ఏంటి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 చేసాడు. మన సెకండ్ పాయింట్ ఎఫ్ ఆఫ్ జీరో గ్రేటర్ దాన్ 0 కదా రాసింది, వాడు అలా రాయలేదు. సో బోత్ రూట్స్ పాజిటివ్ కాబట్టి ప్రొడక్ట్ పాజిటివ్ అది తీసుకున్నాడు. బోత్ రూట్స్ పాజిటివ్ కాబట్టి ప్రొడక్ట్ పాజిటివ్ అని చేసాడు. అలా చేసినా కూడా నో ప్రాబ్లం. సో బోత్ రూట్స్ పాజిటివ్ అయితే ప్రొడక్ట్ ఏమవుతుంది పాజిటివ్. సో ప్రొడక్ట్ ఆఫ్ రూట్స్ పాజిటివ్ చేసుకుంటే ఇది వచ్చింది. ప్రొడక్ట్ ఆఫ్ రూట్స్ అంటే ఏంటి కాన్స్టెంట్ టర్మ్ బై ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్. అప్పుడు ఏంటి m గ్రేటర్ దాన్ 0. నెక్స్ట్ బోత్ రూట్స్ పాజిటివ్ అయితే సమ్ కూడా పాజిటివ్ కదా. అలాగే సమ్ ఆఫ్ ద రూట్స్ పాజిటివ్ చేసుకున్నాడు అంటే ఇది చేయలేదు. సమ్ ఆఫ్ ద రూట్స్ అంటే అదే యాక్చువల్ వస్తుంది. సమ్ ఆఫ్ ద రూట్స్ ఇదే వస్తుంది. కాకపోతే మనకి ఇంతకుముందు కండిషన్ ప్రకారం చేసినా కూడా ఈ ఫార్ములా వస్తుంది. వెట్టెక్స్ ఏంటి గ్రేటర్ దాన్ 0. లేదంటే సమ్ ఆఫ్ ద రూట్స్ తీసుకుని చేసాడు. సమ్ ఆఫ్ ద రూట్స్ అంటే మైనస్ ఆఫ్ బి బై 2aనే కదా. సో మైనస్ ఆఫ్ బి బై ఏ సమ్ ఆఫ్ ద రూట్స్ మైనస్ ఆఫ్ బి బై ఏ వస్తుంది. సో అలా చేసిన సమ్ ఆఫ్ ద రూట్స్ పాజిటివ్ చేసిన మీకు ఇది అలవాటు కాబట్టి ఇది చేయండి. మీకు ఏది అలవాటు అయితే చేయండి. సో మనకి ఇది లొకేషన్ ఆఫ్ రూట్స్ బాగా అలవాటు కాబట్టి ఇచ్చేద్దాం. మళ్ళీ ఇది డిఫరెంట్గా ఆలోచించడం అంటే మళ్ళీ కన్ఫ్యూజ్ అయిపోతాం. సో వాడు వేరే విధంగా చేసాడు. సో మనం ఈ వేలో చేద్దాం. సో ఆన్సర్ మాత్రం సేమ్ వస్తుంది. సో నెక్స్ట్ సెవెంత్ కండిషన్ బోత్ రూట్స్ ఆర్ నెగిటివ్. సేమ్ దీనిలాగానే ఇక్కడ బోత్ రూట్స్ పాజిటివ్ ఎలాగో ఇక్కడ బోత్ రూట్స్ నెగిటివ్ కాబట్టి అప్పుడు ఏంటి 0 అనేది ఇక్కడ ఉంటుంది. సో ఇక్కడ బోత్ రూట్స్ నెగిటివ్ అంటే రూట్స్ రియల్ అండ్ ఈక్వల్ అవ్వచ్చు, రూట్స్ రియల్ అండ్ డిస్టింక్ట్ అవ్వచ్చు. సేమ్ ఇంతకుముందు లాగానే ఇప్పుడు ఏంటి డెల్టా గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. రూట్స్ రియల్ అండ్ ఈక్వల్ అవ్వచ్చు, డిస్టింక్ట్ అవ్వచ్చు. సో డెల్టా గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. సో ఒక పాయింట్. సో డెల్టా గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 ఇస్తే ఈ ఆన్సర్ ఆల్రెడీ మనం చేసాం ఇంతకుముందు. సో ఇది ఈ ఆన్సర్ వస్తుంది ఇంతకుముందు చేసాం కాబట్టి. సో అలాగే నెక్స్ట్ ఎఫ్ ఆఫ్ జీరో ఏంటి పాజిటివ్. ఎఫ్ ఆఫ్ జీరో సెకండ్ వన్ ఏంటి ఎఫ్ ఆఫ్ జీరో పాజిటివ్. వాడు అలా చేయకుండా ప్రొడక్ట్ ఆఫ్ రూట్స్ బోత్ రూట్స్ నెగిటివ్ అయితే ప్రొడక్ట్ ఆఫ్ రూట్స్ నెగిటివ్ అని చేసాడు. సో అది అనవసరం మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారు. మీకు క్లియర్గా ఉంటే చేయండి, ఎందుకంటే మిస్ అవుతారు. ఇట్లాగే చేయండి, లొకేషన్ ఆఫ్ ద రూట్స్ చేయండి. ఎఫ్ ఆఫ్ జీరో ఏంటి గ్రేటర్ దాన్ 0. సో ఎఫ్ ఆఫ్ జీరో గ్రేటర్ దాన్ 0 వేస్తే ఈ పాయింట్ వచ్చేస్తుంది. నెక్స్ట్ థర్డ్ పాయింట్ వెట్టెక్స్ ఎలా ఉంది 0కి లెఫ్ట్ సైడ్ ఉంది. సో థర్డ్ పాయింట్ ఏంటి మైనస్ బి బై 2a లెఫ్ట్ సైడ్ ఆఫ్ ది 0. సో ఇది ఆ పాయింట్ చేస్తే ఈ ఆన్సర్ వస్తుంది. m లెస్ దాన్ 3 వస్తుంది. ఇప్పుడు మూడింటికి ఇంటర్సెక్షన్ తీసుకుంటే ఆన్సర్ ఇది వస్తుంది. నెక్స్ట్ 8th క్వశ్చన్ చూద్దాం. ఇప్పుడు ఏంటి ఎట్లీస్ట్ వన్ రూట్ పాజిటివ్ అంటే ఏంటి అర్థము ఒక రూట్ అన్నా పాజిటివ్ ఉండాలి. అంటే వన్ రూట్ పాజిటివ్ ఆర్ బోత్ రూట్స్ పాజిటివ్. వన్ రూట్ ఇక్కడ ఏమన్నాడు ఎట్లీస్ట్ వన్ రూట్ పాజిటివ్ అన్నాడు. ఎట్లీస్ట్ వన్ రూట్ పాజిటివ్ అంటే ఒక రూట్ పాజిటివ్ ఉంటే ఒక రూట్ నెగిటివ్ ఉండొచ్చు. ఒక రూట్ పాజిటివ్ అంటే ఆపోజిట్స్ అయినా కదా, ఒక రూట్ పాజిటివ్ ఒక రూట్ నెగిటివ్. లేదంటే బోత్ రూట్స్ పాజిటివ్ అంటే ఎట్లీస్ట్ వన్ పాజిటివ్ అంటే వన్ పాజిటివ్ వన్ నెగిటివ్ ఉండొచ్చు ఆర్ బోత్ పాజిటివ్ ఉండొచ్చు. కాబట్టి అప్పుడు ఏం చేయాలి దీనికి ఎట్లీస్ట్ వన్ పాజిటివ్ అంటే వన్ రూట్ పాజిటివ్ వన్ రూట్ నెగిటివ్ దీనికి. అలాగే బోత్ రూట్స్ పాజిటివ్ ఏంటి ఇది. సో ఈ రెండింటికి యూనియన్ చేయాలి. యూనియన్ అంటే రెండింటిని క్లబ్ చేస్తున్నాం. యూనియన్ ఇంటర్సెక్షన్ కాదు ఇక్కడ. ఎందుకంటే ఎట్లీస్ట్ వన్ పాజిటివ్ అంటే ఒక రూట్ పాజిటివ్ ఉండి ఒక రూట్ నెగిటివ్ ఉండొచ్చు ఆర్
బోత్ ఆర్ పాజిటివ్ ఆర్ బోత్ ఆర్ పాజిటివ్. ఆర్ అని మీనింగ్ వచ్చినప్పుడు యూనియన్ చేయాలి. అండ్ అని మీనింగ్ వచ్చినప్పుడు ఇంటర్సెక్షన్ తీసుకోవాలి. అది కూడా మనం ఇంటర్వెల్స్లో క్లియర్గా డిస్కస్ చేసాం స్టార్టింగ్ వీడియోస్. సో ఎప్పుడు యూనియన్ చేయాలి, ఎప్పుడు ఇంటర్సెక్షన్ చేయాలి. ఆర్ అని మీనింగ్. సో ఇక్కడ ఏంటి, అట్లీస్ట్ వన్ నెగిటివ్ అంటే వన్ పాజిటివ్ వన్ నెగిటివ్ ఆర్ బోత్ పాజిటివ్. సో కాబట్టి ఆర్ అని మీనింగ్ వస్తుంది కాబట్టి యూనియన్ చేయాలి. సో దానికి దీనికి యూనియన్, రెండు ఆన్సర్స్ యూనియన్ చేసేస్తే మీకు ఈ ఆన్సర్ వచ్చేస్తుంది. నెక్స్ట్ బోత్ రూట్స్ ఆర్ నెగిటివ్. సో బోత్ రూట్స్ ఆర్ నెగిటివ్ అంటే బోత్ రూట్స్ ఆర్ నెగిటివ్ అంటే రెండు రూట్స్ కూడా జీరోకి లెఫ్ట్ సైడ్. సో ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఇక్కడ ఏ కాన్సెప్ట్ యూజ్ చేస్తాం. సో అట్లీస్ట్ వన్ పాజిటివ్ అంటే సో ఏంటి, దీనికి థర్డ్ వన్కి ఫోర్త్ వన్ అనుకుంటుంది, ఫోర్త్ కి సిక్స్త్ వన్కి రెండింటికి యూనియన్ చేయండి. సో ఫోర్త్ దానికి సిక్స్త్ దానికి యూనియన్ చేస్తే మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. సో నెక్స్ట్ నైన్త్ వన్ రూట్ ఈస్ స్మాలర్ దాన్ 2. సో వన్ రూట్ ఈస్ స్మాలర్ దాన్ 2. మరి 2 రూట్స్ ఉంటాయి కదా, అదర్ రూట్ ఏమవుతుంది, వన్ రూట్ ఈస్ స్మాలర్ దాన్ 2 అయితే అదర్ రూట్ ఏమవుతుంది, మోర్ దాన్ 2 అవుతుంది. అదర్ రూట్ ఏమవుతుంది, మోర్ దాన్ 2 అవుతుంది. అంటే ఇప్పుడు ఏ కాన్సెప్ట్ అంటే థర్డ్ కాన్సెప్ట్. సో వన్ రూట్ ఈస్ స్మాలర్ దాన్ 2, అదర్ రూట్ ఈస్ అంటే కే అనేది చూసారు ఇంతకుముందు, కే లైస్ బిట్వీన్ ద రూట్స్, కే లైస్ బిట్వీన్ ద రూట్స్, థర్డ్ కేస్. వన్ రూట్ ఈస్ స్మాలర్ దాన్ ఆల్ఫా, అదర్ రూట్ ఈస్ వన్ రూట్ ఈస్ స్మాలర్ దాన్ కే, అదర్ రూట్ ఈస్ ఏంటి, గ్రేటర్ దాన్ కే. సో అదే కదా. సో ఇక్కడ ఏంటి, వన్ రూట్ ఈస్ స్మాలర్ దాన్ 2 అంటే అండ్ అదర్ వన్ ఏమవుతుంది, అదర్ రూట్ ఈస్ గ్రేటర్ దాన్ 2 అవుతుంది. కాబట్టి సో కే ఈ కాన్సెప్టే కదా. చూడండి ఇక్కడ కే అనేది ఏముంది, వన్ రూట్ ఏమో స్మాలర్ దాన్ కే ఉంది, అదర్ రూట్ ఏమో స్మాలర్ దాన్ కే ఉంది. సో ఇక్కడ కే బదులు ఏంటి 2. సో ఈ థర్డ్ కండిషన్ చూసారు కదా, థర్డ్ కండిషన్ వాడాలి. సో థర్డ్ కండిషన్ వన్ రూట్ ఈస్ స్మాలర్ దెన్ 2, అదర్ రూట్ ఈస్ స్మాలర్ దెన్ గ్రేటర్ దెన్ 2 అంటే రూట్స్ ఖచ్చితంగా డిస్టింక్ట్ అయ్యేది, ఒకటి ఇటు సైడ్ ఒకటి అటు సైడ్. సో కాబట్టి డిస్క్రిమినెంట్ ఏం చేయాలి, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 చేయాలి. సో డిస్క్రిమినెంట్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0, ఇది ఈ కండిషన్ మనం నైన్త్ వన్ చేస్తున్నాం. సో డిస్క్రిమినెంట్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 ఫస్ట్ పాయింట్. సో అదొకటి. నెక్స్ట్ ఎఫ్ ఆఫ్ 2 ఏంటి, అక్కడ రెండు కండిషన్స్ వస్తాయి చూసుకోండి ఒకసారి. ఎఫ్ ఆఫ్ 2 ఏంటి, నెగిటివ్, ఎఫ్ ఆఫ్ 2 ఏంటి, నెగిటివ్. సో ఈ రెండింటికి ఇంటర్సెక్షన్ చేసేయండి, మీకు ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ బోత్ రూట్స్ ఆర్ గ్రేటర్ దాన్ 2. సో బోత్ రూట్స్ ఆర్ గ్రేటర్ దాన్ 2 అంటే సో ఇది సెకండ్ ఫస్ట్ కాన్సెప్ట్. సో బోత్ రూట్స్ ఆర్ గ్రేటర్ దాన్ 2, ఇంతకుముందు 0 అన్నాం, ఇప్పుడు గ్రేటర్ దాన్ 2 అన్నాం. సో బోత్ రూట్స్ ఎలా ఉంటాయి, గ్రేటర్ దాన్ 2 అంటే రూట్స్ రియల్ అండ్ ఈక్వల్ అవ్వచ్చు, రియల్ అండ్ డిస్టింక్ట్ అవ్వచ్చు. సో ఇక్కడ ఆల్ఫా ఈక్వల్ టు బీటా. సో ఇక్కడ బోత్ రూట్స్ ఏమైనా గ్రేటర్ దాన్ 2నే కదా, బోత్ రూట్స్ ఆర్ గ్రేటర్ దాన్ 2. సో ఇది ఏ కాన్సెప్ట్, ఫస్ట్ దో సెకండ్ దో కండిషన్ చూసుకోండి. బోత్ రూట్స్ ఆర్ గ్రేటర్ దాన్ కే. సో 2 అంటే కే, బోత్ రూట్స్ ఆర్ గ్రేటర్ దాన్ కే. కాబట్టి బోత్ రూట్స్ ఆర్ గ్రేటర్ దాన్ కే, కే బదులు ఇక్కడ ఏముంది 2 ఉంది. కాబట్టి సో రూట్స్ ఏంటి, బోత్ రూట్స్ ఆర్ గ్రేటర్ దాన్ 2 అంటే సో డిస్టింక్ట్ ఉండొచ్చు, ఈక్వల్ ఉండొచ్చు. కాబట్టి డిస్క్రిమినెంట్ ఏంటి, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. నెక్స్ట్ ఏ ఇంటూ ఎఫ్ ఆఫ్ 2. సో ఏ ఇంటూ ఎఫ్ ఆఫ్ 2, ఇక్కడ ఏ అంటే ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ పాజిటివ్, ఎఫ్ ఆఫ్ 2 ఏంటి, పాజిటివ్. సో ఎఫ్ ఆఫ్ 2 పాజిటివ్ చేస్తావు, కండిషన్ వస్తుంది. నెక్స్ట్ వెట్టెక్స్ ఎలా ఉంది, వెట్టెక్స్ సో మైనస్ బి బై 2a. సో ఇందులో కానీ వెట్టెక్స్ ఏంటి, మైనస్ బి బై 2 ఎలా ఉంది, 2కి రైట్ సైడ్ ఉంది, 2కి రైట్ సైడ్ ఉంది. కాబట్టి మైనస్ బి బై 2a ఈస్ గ్రేటర్ దాన్ 2. సో మనం ఇట్లాంటి ప్రాబ్లం చేసాము. సో ఇది ఫస్ట్ దో సెకండ్ దో కండిషన్, దాని రిలేటెడ్ ఎగ్జాంపుల్ కొట్టించాం, సేమ్ అది ఒకసారి వెరిఫై చేసుకోండి. అన్ని చెప్పాం కాబట్టి ఇక్కడ పైన ఎక్స్ప్లెయిన్ చేసి వస్తున్నాను. సో మూడింటికి ఇంటర్సెక్షన్ తీసుకుంటే ఈ 10th కండిషన్ వచ్చేస్తుంది. మూడింటికి ఇంటర్సెక్షన్ తీసుకుంటే 10th కండిషన్ వస్తుంది. నెక్స్ట్ బోత్ రూట్స్ ఆర్ స్మాలర్ దాన్ 2. సో అది ఫస్ట్ అయితే సెకండ్ అయి ఉంటుంది, లేదా ఫస్ట్ అయితే సెకండ్ అయి ఉంటుంది. సో బోత్ రూట్స్ ఆర్ స్మాలర్ దాన్ 2 అంటే సో రెండు రూట్స్ కూడా 2కి లెఫ్ట్ సైడే ఉండాలి. 2కి లెఫ్ట్ సైడ్ అంటే అది డిస్టింక్ట్ అవ్వచ్చు, ఈక్వల్ అవ్వచ్చు, ఈక్వల్. సో డిస్టింక్ట్ అవ్వచ్చు, ఈక్వల్ అవ్వచ్చు. సో ఆల్ఫా ఈక్వల్ టు బీటా. కాబట్టి డిస్క్రిమినెంట్, సో డిస్క్రిమినెంట్ అనేది ఖచ్చితంగా ఏమవుతుంది, రూట్స్ రియల్ అండ్ డిస్టింక్ట్ అవ్వచ్చు, రియల్ అండ్ ఈక్వల్ అవ్వచ్చు. కాబట్టి డిస్క్రిమినెంట్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. సో అది ఫస్ట్ పాయింట్, అది అయిపోయింది. నెక్స్ట్ ఎఫ్ ఆఫ్ 2 ఏంటి, పాజిటివ్. ఫిగర్ చూసారు కదా, ఎఫ్ ఆఫ్ 2 ఏంటి, పాజిటివ్. సో ఎఫ్ ఆఫ్ 2 పాజిటివ్.
నెక్స్ట్ వెట్టెక్స్ ఎలా ఉంది? వెట్టెక్స్ ఎలా ఉంది? 2కి లెఫ్ట్ సైడ్ లెస్ దాన్ కే, కాబట్టి మైనస్ బి బై టీ. ఎక్స్ వెట్టెక్స్ అంటే ఏంటి? ఎక్స్ ఈక్వల్ టు మైనస్ బి బై టీ కదా ఎక్స్ కోఆర్డినేట్. సో మైనస్ బి బై టూ ఏ లెస్ దాన్ 2. సో దీని ఆన్సరు, దీని ఆన్సరు, దీని ఆన్సరు, 3 ఆన్సర్స్ కనుక్కొని మూడింటికి ఇంటర్సెక్షన్ చేసేయండి, ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ ఎగ్జాక్ట్లీ 1 రూట్ లైస్ బిట్వీన్ 1 and 2. ఇది 12th కేస్. ఎగ్జాక్ట్లీ 1 రూట్ లైస్ బిట్వీన్ 1 and 2. సో ఎగ్జాక్ట్లీ 1 రూట్ లైస్ బిట్వీన్ 1 and 2 అంటే ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ పాజిటివ్ కాబట్టి అప్వర్డే ఉంటుంది. సో ఎగ్జాక్ట్లీ 1 రూట్, ఇది ఆల్ఫా బీటా. సో ఎగ్జాక్ట్లీ 1 రూట్ లైస్ బిట్వీన్ 1 and 2 అన్నాడు, కాబట్టి ఆల్ఫా అయినా ఉండొచ్చు 1, 2 మధ్యలో, లేదంటే బీటా అయినా ఉండొచ్చు 1, 2 మధ్యలో. కాబట్టి ఎగ్జాక్ట్ ఒక రూట్ మాత్రమే 1, 2 మధ్యలో ఉంటుందంటే ఇంకోటి అటు సైడ్ ఉంటుంది, కాబట్టి డెల్టా ఏంటి? గ్రేటర్ దాన్ 0. డెల్టా ఏంటి? గ్రేటర్ దాన్ 0. సో రూట్స్ ఆర్ డిస్టింక్ట్. ఒక రూట్ మాత్రమే 1, 2 మధ్యలో ఉంటుంది, ఇంకోటి అవుట్ సైడ్ ఉంటుంది, కాబట్టి డెల్టా గ్రేటర్ దాన్ 0 ఒక పాయింట్. నెక్స్ట్ f(1) అనేది పాజిటివ్ అయితే f(2) ఏమైంది? నెగిటివ్ అయింది. అదే ఇక్కడ f(1) నెగిటివ్ అయితే f(2) ఏమైంది? పాజిటివ్ అయింది. సో ఇది ఏ కండిషన్ చూసుకోండి? 4th కండిషన్ అనుకుంటా. సో 4th కండిషన్ ఎగ్జాక్ట్లీ 1 రూట్ లైస్ బిట్వీన్ k1 and k2 అని ఉంటుంది. సో ఒకటి పాజిటివ్ అయితే రెండోది నెగిటివ్ అవుతుంది, కాబట్టి అప్పుడు f(k1) ఇంటి f(k2) ఏంటి? లెస్ దాన్ 0. కాబట్టి ఇక్కడ f(k1) అంటే f(1), f(k2) అంటే ఏంటి? f(2). సో అదేంటి? లెస్ దాన్ 0. సో ఇంటర్సెక్షన్, సో దీనికి ఇంటర్సెక్షన్ చేసేస్తే వస్తుంది. నెక్స్ట్ వెట్టెక్స్ గురించి చెప్పలేము. ఇక్కడ వెట్టెక్స్ అనేది మైనస్ బి బై 2a అనేది చెప్పలేము, కాబట్టి అక్కడ ఓన్లీ 2 కండిషన్స్ వచ్చినాయి. ఒకసారి కండిషన్ 4 చెక్ చేసుకోండి, అక్కడ ఓన్లీ 2 కండిషన్స్ మాత్రమే వచ్చినాయి. సో నెక్స్ట్ ఇది 13 చూస్తే బోత్ రూట్స్ ఆర్ లైస్ ఇన్ ది ఇంటర్వెల్ 1 and 2. బోత్ రూట్స్ ఆర్ లైస్ ఇన్ బిట్వీన్ 1 and 2. రెండు రూట్స్ కూడా 1కి 2 మధ్యలో ఉన్నాయి. సో రెండు రూట్స్ 1కి 2 మధ్యలో ఉన్నాయంటే అది రియల్ అండ్ డిస్టింక్ట్ అవ్వచ్చు, లేదంటే రియల్ అండ్ ఈక్వల్ అవ్వచ్చు. సో రియల్ అండ్ ఈక్వల్, కాబట్టి డిస్క్రిమినెంట్ ఏంటి? గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. సో డిస్క్రిమినెంట్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 చేస్తారు. నెక్స్ట్ ఏంటి? f(1) ఏంటి? ఇక్కడ చూడండి, f(1) ఇది ఏ కండిషన్ చూసినా కూడా ఇక్కడ ఏంటి? f(1) పాజిటివే, f(2) పాజిటివే. సపరేట్ తీసుకోమను. ఒకసారి 5th కండిషన్ 6th కండిషన్ ఇది సేమ్ చెక్ చేసుకోండి. 5th 6th కండిషన్ డౌట్ ఉంటే చెక్ చేసుకోండి, క్లియర్గా ఉండాలి. సో అక్కడ క్లియర్ చెప్పాను కాబట్టి, సో ఏంటి అక్కడ మీరు ప్రొడక్ట్ పాజిటివ్ రాయద్దు, రెండు పాజిటివ్ కాబట్టి ప్రొడక్ట్ పాజిటివ్ రాయద్దు అని చెప్పాను. ఎందుకంటే ప్రొడక్ట్ పాజిటివ్ అయితే బోత్ పాజిటివే ఉండాల్సిన అవసరం లేదు, బోత్ నెగిటివ్ ఉన్నా కూడా ప్రొడక్ట్ పాజిటివ్ వస్తుంది. మరి ఆ రెండిట్లో ఏదో క్లారిటీ ఉండదు, కాబట్టి ఇండివిజువల్గా రాసాం. 5th 6th కండిషన్ చూస్తే ఇండివిజువల్గా రాసాం. సో f(1) అనేది పాజిటివ్, అలాగే f(2) కూడా పాజిటివ్. సో f(1) గ్రేటర్ దాన్ 0 వేస్తే ఈ ఆన్సర్ వస్తుంది. సో 4 గ్రేటర్ దాన్ 0 అంటే దట్ ఈస్ ఆల్వేస్ అవుతుంది, కాబట్టి ఇక్కడ దీని నుంచి x బిలాంగ్స్ టు r. అలాగే f(2) లెస్ దాన్ 0 అయితే m లెస్ దాన్ 10 వస్తుంది. నెక్స్ట్ వెట్టెక్స్ కూడా చెప్పొచ్చు, 4 పాయింట్స్ వచ్చింటాయి అక్కడ. వెట్టెక్స్ ఏంటి? మైనస్ బి బై 2, ఎక్స్ ఈక్వల్ టు మైనస్ బి బై 2 ఎలా ఉంది చూడండి, 1కి 2కి మధ్యలో ఉందా లేదా? కాబట్టి 1 లెస్ దాన్ మైనస్ బి బై 2a లెస్ దాన్ 2. సి కండిషన్ చేస్తే సి ఆన్సర్ వస్తుంది మీకు. సో ఏంటి? ఇప్పుడు అన్నిటికీ ఇంటర్సెక్షన్ చేస్తే నో కామన్ ఆన్సర్ లేదు, కాబట్టి ఆన్సర్ ఏంటి? నో సొల్యూషన్. ఆన్సర్ ఏంటి? నో సొల్యూషన్. నెక్స్ట్ 14th క్వశ్చన్, ఇది కాదు 14th క్వశ్చన్ ఒకసారి చూద్దాం. 14th ఏంటంటే ఎట్లీస్ట్ వన్ రూట్ లైస్ బిట్వీన్ 1 and 2. ఎట్లీస్ట్ 1 రూట్ అంటే, సో పాయింట్ సరిగ్గా చూడండి, ఎట్లీస్ట్ 1 రూట్ లైస్ బిట్వీన్ 1 and 2 అంటే ఓన్లీ 1 రూటే 1, 2 మధ్యలో ఉండొచ్చు, లేదంటే బోత్ రూట్స్ 1 and 2లో ఉండొచ్చు. ఓన్లీ 1 రూటే 1, 2 మధ్యలో ఎక్కడుంది అంటే ఎట్లీస్ట్ 1 రూట్ లైస్ బిట్వీన్ 1 and 2 అంటే ఎగ్జాక్ట్లీ ఒక రూట్ మాత్రమే 1, 2 మధ్యలో ఉండొచ్చు, లేదంటే బోత్ రూట్స్ 1, 2 మధ్యలో ఉండొచ్చు. సో ఇది గుర్తుపెట్టుకోండి, ఎగ్జాక్ట్లీ 1 రూట్. అక్కడ ఏమన్నాడు? ఎట్లీస్ట్ 14th క్వశ్చన్ లో ఎట్లీస్ట్ 1 రూట్ లైస్ బిట్వీన్ 1 and 2 అంటే ఓన్లీ 1 రూట్ లైస్ బిట్వీన్ 1 and 2 అవ్వచ్చు, లేదంటే బోత్ రూట్స్ లైస్ బిట్వీన్ 1 and 2. బోత్ రూట్స్ లైస్ బిట్వీన్ 1 and 2 ఉండొచ్చు. కాబట్టి ఇది ఎగ్జాక్ట్లీ 1 రూట్ లైస్ బిట్వీన్ 1 and 2 అనేది ఇంతకుముందు ప్రీవియస్ కేసులో వచ్చింది, దాని ఆన్సర్.
నెక్స్ట్ బోత్ రూట్స్ 1 2 మధ్యలో, బోత్ రూట్స్ 1 2 మధ్యలో అంటే ఇది సో ఇది. సో అలాగే ఎగ్జాక్ట్లీ 1 రూట్ అంటే దీనిపైన ఏదన్నా ఎక్కడ వచ్చి ఉంటుంది చూడండి ఒకసారి. ఇది 12th, ఎగ్జాక్ట్లీ 1 రూట్ బిట్వీన్ 1 and 2. సో ఎగ్జాక్ట్లీ 1 రూట్ లైస్ బిట్వీన్ 1 and 2 దానికి. నెక్స్ట్ బోత్ రూట్స్ 1 and 2 మధ్యలో ఉంటుంది దానికి. రెండు ఆన్సర్స్ కి యూనియన్ చేయాలి. అంటే 12th ఏమో 10 to infinity వచ్చింది, నెక్స్ట్ 13th ఏమో నో సొల్యూషన్ వచ్చింది. సో రెండింటికి యూనియన్ అంటే ఏమవుతుంది, 10 to infinity. ఇది ఎంటీ సెట్, అది 10 to infinity. ఎంటీ సెట్ కి 10 to infinity కి యూనియన్ ఏమొస్తుంది, 10 to infinity అవుతుంది. నెక్స్ట్ లాస్ట్ వన్, ఫర్ 1 root is greater than 2, అదర్ రూట్ is smaller than 1. సో 1 root అంటే ఆల్ఫా. సో ఇది లాస్ట్ కండిషన్, 5th or 6th ఉంటుంది. సో 1 root is less than 1, అదర్ రూట్ is greater than ఇది. సో ఇక్కడ రూట్స్ క్లియర్ గా డిస్టింక్ట్ అని అర్థమైపోయింది. రూట్స్ క్లియర్ గా డిస్టింక్ట్ అయిపోయింది కాబట్టి సో డెల్టా ఏంటి, గ్రేటర్ దాన్ 0. డెల్టా అనేది గ్రేటర్ దాన్ 0. ఓకే. నెక్స్ట్ ఎఫ్ ఆఫ్ 1 ఏంటి, నెగిటివ్. ఎఫ్ ఆఫ్ 2 కూడా ఏంటి, నెగిటివ్. ఎఫ్ ఆఫ్ 2 నెగిటివ్. నెక్స్ట్ -b/2 గురించి చెప్పలేము ఇక్కడ. సో -b/2 అనేది ఎక్కడైనా ఉండొచ్చు. సో మధ్యలో ఉండొచ్చు, లేదంటే కొద్దిగా లెఫ్ట్ సైడ్ అని ఉండొచ్చు. ఎగ్జాక్ట్గా చెప్పలేము. ఒకసారి 5th or 6th కండిషన్ ఏ డౌట్ ఉన్నా కూడా దాని రిలేటెడ్ది ఒకసారి ఆ కాన్సెప్ట్ అంతా చెక్ చేసుకుని అప్పుడు ఈ కేసుకి రండి. సో అన్నిటికీ ఇంటర్సెక్షన్ డెల్టా గ్రేటర్ దాన్ దీనికి అన్నిటి గ్రేటర్ దాన్ 0 వేస్తే ఎంటీ సెట్ వస్తుంది కాబట్టి ఆన్సర్ ఏంటి, నో ఆన్సర్. సో మళ్ళీ ప్రాక్టీస్ చేయండి పర్ఫెక్షన్ వచ్చే విధంగా. మంచి ఇంపార్టెంట్ కాన్సెప్ట్. సో మళ్ళీ ఒకసారి కాన్సెప్ట్స్ రివైజ్ చేయండి, ప్రాబ్లమ్స్ చేయండి. ఇంకా అలాగే కొన్ని ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేస్తే మీకు దీని మీద గ్రిప్ వస్తుంది.